తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అగ్నికి ఆహుతైన పోరాట యోధుడు శ్రీకాంత్ చారి అని బీఆర్ఎస్ నాయకులు మరుపల్లె శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ అమరవీరుడు శ్రీకాంత్ చారి వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ నాయకులు శ్రీకాంత్ చారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ అరెస్టును, ఉద్యమకారుల అణచివేతను సహించలేక శ్రీకాంత్ చారి ఆత్మ బలిదానం చేసుకున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం నాడు కేసీఆర్ గారి నాయకత్వంలో మడమ తిప్పని పోరాటం చేస్తున్న సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అయినా ఏర్పడాలి అని శ్రీకాంతాచారి ఆలోచన విధానం మరవలేనిది. తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు మాకుంటాయి, మాకున్న ఆలోచన విధానం అంతా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగుపడతారు అనే నినాదంతో శ్రీకాంతాచారి గారు నాడు తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఆత్మ బుతికి చేసుకొని తెలంగాణ రాష్ట్ర సాధనకు తను చేసిన కృషి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మనందరం కూడా ఈ విధంగా సుభిక్షంగా ఉన్నాం, ధైర్యంగా తెలంగాణ రాష్ట్రం మాది అని చెప్పుకుంటున్నామంటే ఇలాంటి శ్రీకాంతాచారి వారి ప్రాణాలను పణంగా పెట్టి సాధించిన తెలంగాణ శ్రీకాంతాచారి గారి కుటుంబం వారందరికీ కూడా మేము అండగా ఉంటాం. అదేవిధంగా శ్రీకాంతాచారి వారి ఆత్మ శాంతించాలని చెప్పి ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం.